హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. హౌ టు ఇంప్రెస్ హెచ్ఆర్ ఇన్ ఇంటర్వ్యూ జరిగే ప్రాసెస్లో మనం హెచ్ఆర్ని ఎలా ఇంప్రెస్ చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇంటర్వ్యూ చేసేటప్పుడు హెచ్ఆర్స్ ఎలా ఆలోచిస్తారో, క్యాండిడేట్ని ఏ విధంగా ఆలోచించి వాళ్ళు సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే రెజ్యూమే. మన రెజ్యూమేని తీసుకొని వాళ్ళు క్వశ్చన్స్ అడగడం అనేది జరుగుతుంది. సో క్యాండిడేట్ అబద్ధం చెప్పకుండా స్ట్రేట్గా అండ్ స్మూత్గా మన వే ఆఫ్ టాకింగ్తో వాళ్ళని ఇంప్రెస్ చేయాలి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్. ఏంటి ఇక్కడ హార్డ్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ అమాంగ్ ది క్యాండిడేట్ యొక్క సాఫ్ట్ స్కిల్స్ని వాళ్ళు చెక్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి, ఐఎమ్ ఏ ఫ్లెక్సిబుల్ వర్కర్. ఇక్కడ ఫ్లెక్సిబుల్ వర్కర్ అంటే ఎలా అంటే, ఒక క్యాండిడేట్ ఒక కంపెనీలో 2 months వర్క్ చేశారు, ఆ తర్వాత ఇంకో కంపెనీలో ఇంకో 3 months జాబ్ చేయడం అనేది జరిగింది. సో ఇలా ఎవ్రీ టైం కంపెనీస్ అనేవి షిఫ్ట్ అవుతూ ఉంటే హెచ్ఆర్కి అర్థమవుతుంది, లైక్ ఈ క్యాండిడేట్ ఎక్కడైనా ఒక్క రకంగా ఫ్లెక్సిబుల్గా వర్క్ చేయలేడు అని చెప్పి. సో మీరు ఏ కంపెనీలో అయినా వర్క్ చేసినప్పుడు లైక్ 1 year అలా ఎక్స్పీరియన్స్ ఉండేటట్టు చూసుకోండి. ఫ్లెక్సిబుల్గా ఒక 1 year వర్క్ చేసేలా చూసుకోండి. సో దిస్ ఈజ్ ద సెకండ్ పాయింట్. నెక్స్ట్ ఏంటి అని అంటే, డోంట్ జస్ట్ గివ్ దెమ్ ఏ స్పెసిఫిక్ నంబర్, ఇన్స్టెడ్ ఆఫర్ ఏ శాలరీ రేంజ్. సో ఇక్కడ ఏంటి అని అంటే, వాళ్ళు మీ యొక్క శాలరీ ఎక్స్పెక్టేషన్స్ అడిగినప్పుడు మీరు లైక్ స్పెసిఫిక్గా నంబర్ అనేది మెన్షన్ చేయకుండా మార్కెట్ని బట్టి, అలాగే మీ కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని బట్టి శాలరీ ఇవ్వండి సరిపోతుంది అని చెప్తే చాలు. ఎందుకంటే ప్రతి కంపెనీలో స్టాండర్డ్ రూల్స్ అనేవి ఉంటాయి. లైక్ ఫ్రెషర్స్కి 15K to 20K మధ్య శాలరీ అనేది ఇవ్వడము, ఒకవేళ 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి 25K to 30K మధ్యలో శాలరీ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి రూల్స్ అనేవి కంపెనీస్లో ఉంటాయి. సో మీరు యాజ్ పర్ కంపెనీ నామ్స్ అని చెప్తే సరిపోతుంది. శాలరీ అడిగినప్పుడు కంపెనీ స్టాండర్డ్స్ని బట్టి ఇస్తే చాలు అని చెప్తే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటి అంటే, ఇఫ్ ద రిక్రూటర్ ఎంక్వైర్స్ అబౌట్ యువర్ కరెంట్ శాలరీ. ఒకవేళ మీరు జాబ్ చేస్తున్నట్టయితే వాళ్ళు మీ యొక్క కరెంట్ శాలరీ అనేది అడుగుతారు. సో మీరు అక్కడ అబద్ధం చెప్పకుండా ఎగ్జాక్ట్గా మీ కరెంట్ శాలరీ ఎంత ఉంది అని చెప్పి, అలాగే మీరు ప్రజెంట్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వర్తి అనేది మీరు అక్కడ చెప్పాలి. సో ఇది 4th పాయింట్. నెక్స్ట్ ఏంటి, ఐఎమ్ జీనియస్లీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ జాబ్ బికాస్ ఇట్ అలైన్స్ పర్ఫెక్ట్లీ విత్ మై కెరియర్ ఆస్పిరేషన్ అండ్ పర్సనల్ ఇంట్రెస్ట్. సో మీరు ఈ జాబ్లో ఎందుకు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు అని అడిగినప్పుడు, లైక్ నాకు ఈ స్కిల్స్ అంటే ఇష్టము, అలాగే ఈ జాబ్ రోల్ అంటే నాకు చాలా ఇష్టము, ఇలాంటి స్కిల్స్లో నేను ఇంకా వర్క్ చేస్తే నా కెరియర్ అనేది డెవలప్ అవుతుంది అని చెప్పి ఇలా చెప్పాలి వాళ్ళకి. లైక్ ఈ జాబ్ అనేది మీకు ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తే వాళ్ళు ఇంప్రెస్ అవ్వాలి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ ఏంటి, క్యాండిడేట్స్ హూ వాంట్ టు షోకేస్ దేర్ ఇంటర్పర్సనల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఏంటి అని అంటే, క్యాండిడేట్ వాళ్ళ యొక్క స్కిల్స్ని షోకేస్ చేయగలగాలి. లైక్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ చేసినట్టయితే వాళ్ళు ఇంటర్న్షిప్ చేసినట్టు వాళ్ళు రెజ్యూమ్లో యాడ్ చేయడం కానీ, అలాగే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ, అలాగే పర్సనల్ స్కిల్స్ కానీ వాళ్ళు షోకేస్ చేయాలి హెచ్ఆర్ ముందు. సో ఇది నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటి, ఎంప్లాయీస్ ఆఫెన్ యూజ్ యాటిట్యూడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో మనకి ఖచ్చితంగా యాటిట్యూడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఏంటి అని అంటే, మీరు ఎందుకు ఈ జాబ్ రోల్కి ఎలిజిబుల్ అవుతున్నారు అని చెప్పి అడగడం అనేది జరుగుతుంది. సో అలా అడిగినప్పుడు మీకు ఆ కైండ్ ఆఫ్ స్కిల్స్ అంటే చాలా ఇంట్రెస్ట్, అలాగే మీకు ఆ జాబ్ రోల్లో వర్క్ చేయడం అనేది మీ యొక్క డ్రీమ్ అని చెప్పాలి. సో ఈ రకంగా మీరు ఈ టిప్స్ అనేవి ఫాలో అయినట్టయితే మీరు హెచ్ఆర్ని ఈజీగా ఇంప్రెస్ చేయొచ్చు. సో ఇది ఫ్రెషర్స్కి చాలా యూజ్ అవుతుంది. సో ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.